అధ్యాయం 16. ఆ సమయంలో అతను అంచుల గురించి అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆపై కోరేబు మరియు అతనితో ఉన్న 200 మంది మనుషులు తిరుగుబాటు చేసి ఇలా అన్నారు: మనం భరించలేని చట్టం మన కోసం నియమించబడితే, మరియు దేవుడు కోపించి ఇలా అన్నాడు: నేను భూమికి ఆజ్ఞాపించాను మరియు అది నాకు మనిషిని ఇచ్చింది. మరియు అతనికి మొదటి 2 కుమారులు జన్మించారు. మరియు పెద్దవాడు లేచి చిన్నవాడిని చంపాడు, మరియు భూమి తొందరపడి అతని రక్తాన్ని మింగింది. కానీ నేను కయీనును తరిమివేసి భూమిని శపించాను మరియు సీయోనుతో ఇలా అన్నాను: నీవు ఇకపై రక్తాన్ని మింగకూడదు. మరియు ఇప్పుడు మనుషుల ఆలోచనలు చాలా కలుషితమైపోయాయి. ఇదిగో నేను భూమికి ఆజ్ఞాపిస్తాను మరియు అది శరీరాన్ని మరియు ఆత్మను మింగివేస్తుంది మరియు వారి నివాసం చీకటిలో మరియు నాశనమై ఉంటుంది. మరియు నేను ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకుని భూమిని పునరుద్ధరించే వరకు వారు చనిపోరు, కానీ దూరంగా ఉంటారు. ఆపై వారు చనిపోతారు మరియు జీవించరు, మరియు వారి ప్రాణం అందరిలో నుండి తీసివేయబడుతుంది. నరకం వారిని మళ్ళీ వాంతి చేయదు మరియు విధ్వంసం వారిని గుర్తించుకోదు, మరియు వారి నిష్క్రమణ గోత్రం యొక్క తెగ వలె ఉంటుంది. నేను వారిని గుర్తుంచుకోను. నేను చెప్పిన దేశాలు అంటే ఈజిప్షియన్ల శిబిరం మరియు నేను వరద నీటితో నాశనం చేసిన ప్రజలను, మరియు భూమి వారిని ముంగేస్తుంది. నేను ఇకపై వారికి ఏమి చెయ్యను. మోషే ఈ మాటలన్నీ ప్రజలతో చెప్పినప్పుడు కోరేబు మరియు అతని మనుషులు ఇంకా అవిశ్వాసులుగా ఉన్నారు. మరియు కోరేబు తనతో సలహా లేని తన 7 కుమారులను పిలిపించమని పంపాడు. అయితే వారు అతని దగ్గరికి పంపి, చిత్రకారుడు మొదట ఉపదేశించకపోతే తన కళతో చేసిన ప్రతిమను చూపనట్లు మేము కూడా అతని మార్గాలను బోధించే మహాశక్తిమంతుడి ధర్మశాస్త్రాన్ని స్వీకరించినప్పుడు ప్రవేశించలేదు. అందులో మనం నడవడానికి తప్ప మన తండ్రి మనలను కాదు పుట్టించాడు, కానీ సర్వశక్తిమంతుడు మనల్ని ఏర్పరిచాడు. ఇప్పుడు మనం ఆయన మార్గంలో నడిస్తే మనం ఆయన పిల్లలము అవుతాం. కానీ మీరు నమ్మకపోతే మీ స్వంత మార్గంలో వెళ్ళండి. మరియు వారు అతని వద్దకు రాలేదు. మరియు దీని తర్వాత భూమి సంభవించింది. వారు ముందు తెరిచారు మరియు అతని కుమారులు అతని వద్దకు పంపారు. ఈ పిచ్చి ఇంకా నీపై ఉంటే నీ నాశనం రోజులో ఎవరు మీకు సహాయం చేస్తారు? మరియు అతను వారి మాట వినలేదు. మరియు భూమి ఆమె నోరు తెరిచి వారిని మింగివేసింది. మరియు వారి ఇల్లు మరియు భూమి యొక్క పునాది 4 సార్లు మనుషులను మింగడానికి కదిలింది. అది ఆమెకు ఆజ్ఞాపింపబడింది. ఆ తర్వాత భూమి యొక్క ఆకాశాన్ని తిరిగి పొందే వరకు కోరేబు మరియు అతని బృందం కేకలు వేశారు. అయితే జన సమూహాలు మోషేతో ఇలా అన్నారు: మేము చుట్టూ ఉండలేము. కోరేబును అతని మనుషులను మింగివేసిన ఈ స్థలం ఇదే అని చెప్పి వారితో ఇట్లనను: వారి చుట్టూనున్న మీ గుడారమును తీసివేయుడి. వారి పాపములలో మీరు పాలు పంచుకొనకుడి. వారు అలాగే చేసిరి. ఫుట్నోట్స్: సంఖ్యాకాండం 15:37. అంచుల శాసనం వెంటనే కోరాహు కథకు ముందు ఉంటుంది మరియు 2 టార్గమాన్ నంబర్స్ మరియు ఇతరుల ద్వారా అనుసంధానించబడ్డారు. జెరహీయేల్ 55వ ఈ పద్ధతిలో వారిని కలుపుతుంది మరియు ఇశ్రాయేలు పిల్లలకు తమను తాము అంచులుగా చేయమని చెప్పమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. కోరాహు రాత్రి లేచి మరియు నీలిరంగు 400 వస్త్రాలు నేసి వాటిని 400 మంది పురుషులకు తొడిగి మోషే ముందు నిలబడి అతనితో ఇలా అన్నాడు: ఈ వస్త్రాలకు అంచులు అవసరమా? అవి ఇప్పుడు పూర్తిగా నీలిరంగుతో తయారు చేయబడ్డాయి. మోషే ఇలా జవాబిచ్చాడు: కోరా, పవిత్ర గ్రంథాలతో నిండిన ఇంటికి మజూజా అవసరమా? అవును, కోరాహు అన్నాడు. అలాగే ఈ వస్త్రాలకు అంచులు కూడా అవసరం. జెరహీయేలులో కొంత పొడవుగా చెప్పబడిన అనేక వాటిలో మోషే చివరివాడు. తుది తీర్పులో కోరాహు మరియు అతని సంస్థ నిర్మూలించబడతాయని తెలుస్తుంది. నేను చెప్పిన వ్యక్తులు నేను వారిని గుర్తుంచుకోను. సరిపోల్చండి. ప్రళయం యొక్క తరం తప్ప చనిపోయిన వారి పునరుత్థానం వద్ద చనిపోయిన వారందరూ లేస్తారు. క్రైస్తవ మతం ఈ మినహాయింపును గుర్తించలేదు. భూమి యొక్క ఆకాశం లేదా పునాది పునరుద్ధరించబడే వరకు బహుశా పదాల మాదిరిగానే అర్థం చేసుకోవాలి. ఈ స్థలం యొక్క సినాలో